వైసీపీలో లీడర్ల కంటే లోఫర్లు ఎక్కువని వైఎస్ఆర్సీపీ లీడర్లపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటనపై అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. ఈ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు మైలవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. వైసీపీలో లీడర్ల కంటే లోఫర్లు ఎక్కువని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల సొమ్ముతో దావోస్ వెళ్లి పబ్జీ ఆడుకుని బజ్జీలు ఎక్కడ దొరుకుతాయో వెతుక్కుంటూ స్వెటర్ వేసుకుని తిరిగిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనపై వైసీపీ నాయకుల మాటలు పనీపాట లేని విమర్శలుగా ఆయన కొట్టిపారేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల చిత్తశుద్ది కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని అన్నారు. మన రాష్ట్రంలో వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టాలంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీరుతో భయపడుతున్నారని ఆరోపించారు. ఎంపీ, రాజ్యసభ సభ్యుడు, వైసీపీలో 2వ స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి ఆకస్మికంగా ఆ పార్టీని వదిలి వెళ్లిపోయారంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలు, ఆ పార్టీ నాయకులు అర్థం చేసుకోవాలని సూచించారు వసంత కృష్ణప్రసాద్. వైఎస్ రాజశేఖర రెడ్డికి కేవీపీ రామచంద్రరావు ఆత్మ అయితే జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి ఆత్మగా అభివర్ణించిన ఆయన రాబోయే రోజుల్లో చాలా మంది వైసీపీని వీడతారన్నారు. మరో 3 నెలల్లో మిగిలిన లీడర్లు కూడా ఆ పార్టీ నుండి బయటకు వస్తారని జోసిన్ చెప్పారు వసంత కృష్ణప్రసాద్. మునిగిపోయే నావా వైసీపీ. ట్విన్ సిటీస్ లాంటి కృష్ణా, గుంటూరు జిల్లాలో పరిశ్రమలు స్థాపించడానికి ప్రముఖ కంపెనీలు ముందుకు వస్తే ఇక్కడ వద్దని వేరే జిల్లాలకు, పొరుగు రాష్ట్రాలకు పంపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి రెండూ కళ్ళుగా ముందుకు వెళ్లాలంటే అది కూటమి ప్రభుత్వానికే సాధ్యమని తెలిపారు. ఇక లోకేష్ డిప్యూటీ సీఎం అని, ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అని సోషల్ మీడియా వేదికగా దుమారం రేగుతుందని, అలా ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని అధిష్టానం నుండి ఆదేశాలున్నాయన్నారు. ఒకవేళ అలాంటి నిర్ణయం ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడిస్తారని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.